తిండిపోతు కోడలు మూడో భాగం. తిండిపోటీలో గెలిచిన మరుసటి రోజు ఉదయం ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంది. శారద వంటగదిలో తన విజేత కోడలి కోసం 20 రకాల అల్పాహారాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యుంది. గారెలు వేగుతున్న సువాసన, నెయ్యి దోసలు కాలుతున్న శబ్దం, పూరీలు ఉబ్బుతున్న దృశ్యం ఆ ఇల్లంతా ఒక ఫుడ్ ఫెస్టివల్ను తలపిస్తోంది. డైనింగ్ టేబుల్ వద్ద రవి పేపర్ చదువుతున్నట్లు నటిస్తూ నిన్నటి పోటీ ఖర్చుల గురించి, రాబోయే నెల కిరాణా సామాన్ల బడ్జెట్ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఇంతలో స్నానం చేసి తాజాగా వచ్చిన లావణ్య ముఖంలో ఒక వింతైన గంభీరత్వంతో అక్కడికి వచ్చింది. వచ్చావా తల్లీ? నీకోసమే చూస్తున్నాను. ఈరోజు నీ విజయాన్ని పురస్కరించుకుని విక్టరీ వడ, ఛాంపియన్ దోసే, గెలుపు పూరీ చేశాను. ముందుగా వేడివేడి జిలేబీ తిను, శుభకార్యం కదా. శారద ఒక ప్లేటు నిండా జిలేబీలు తెచ్చి లావణ్య ముందు పెట్టింది. కాని లావణ్య దాన్ని కనీసం చూడకుండా రవివైపు, తరువాత శారద వైపు సీరియస్గా చూసింది. అత్తయ్యా, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటమ్మా, నీకు జిలేబీ నచ్చలేదా? అయ్యో, అయితే ఉండవే, మైసూర్ పాక్ తెస్తాను. నిన్న నీకోసమే ప్రత్యేకంగా చేయించాను. అది కాదు అత్తయ్యా, నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటా నిర్ణయం? వచ్చే నెలలో జరిగే జిల్లాస్థాయి తిండి పోటీలో కూడా పాల్గొంటున్నావా? వద్దే, మన కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. నేను రేపటి నుంచి డైటింగ్ చేస్తున్నాను. ఆ మాట ఒక అణుబాంబులా పేలింది. రవి నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. వంచగదిలో పొయ్యిమీద పాలు పొంగిపోతున్నాయి. కాని ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. నిశ్శబ్దం. ఏమన్నావమ్మా? డైటింగా? ఆ రాక్షసి పంకజం నీమీద ఏదైనా చేతబడి చేయించిందా? నా బంగారంలాంటి కోడలు నోటినుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయంటే అది ఖచ్చితంగా దాని పనే. వావ్, డైటింగ్ అంటే కిరాణా బిల్లులో 50% తగ్గింపు, నెలకి కనీసం 10,000 ఆదా. నా భార్య దేవత. ఈ శుభ సమయంలో స్వీట్ తినాలి. అయ్యో, తను డైటింగ్ కదా. అయ్యో అత్తయ్యా, పంకజమాంటి ఏమీ చెయ్యలేదు. నిన్న పోటీలో నన్ను నేను చూసుకున్నాను. కొంచెం బరువు పెరిగానని అనిపించింది. అందుకే కొన్ని రోజులు తేలికపాటి ఆహారం తీసుకుందామని. తేలికపాటి ఆహారమా? అంటే నేను పెట్టేది బరువైన ఆహారమా? నేను నీకు విషం పెడుతున్నానా? చూసావా రవి, నీ పెళ్ళాం నన్ను ఎలా అంటోందో. నన్ను ఇంటినుంచి పంపించేయమని చెప్పకనే చెబుతోంది. అమ్మా, దాని ఉద్దేశ్యం అది కాదు, ఆరోగ్యం కోసం అంటోంది. ఆరోగ్యమా? మొన్నటికి మొన్న ఊరంతా మెచ్చుకునేలా తిని నా పరువు నిలబెట్టింది. అప్పుడు లేని అనారోగ్యం ఒక్క రాత్రిలో ఎక్కడ్నుంచి వచ్చింది? లేదు, ఇది నామీద కుట్ర. నేను ప్రేమగా వండి పెడుతున్నానని దాన్ని ఆపడానికే ఈ డైటింగ్ డ్రామా. వడ్డమ్మా, ఆకలితో నిన్ను నేను చూడలేను. నీ కడుపు నకనకలాడుతుంటే నా ప్రాణం పోతుంది. నీకు పుణ్యముంటుంది, ఆ మాట వెనక్కి తీసుకో. లావణ్య తన డైటింగ్ నిర్ణయం ఒక కుటుంబ సంక్షోభానికి దారితీయడం చూసి అయోమయంలో పడింది. రవి ఒకవైపు పొదుపు ఆలోచనలతో, మరోవైపు తల్లి సెంటిమెంటుతో సతమతమవుతున్నాడు. ఆ ఇంట్లో తిండి ఎంతటి భావోద్వేగమైన విషయమో మరోసారి రుజువైంది. లావణ్య తన నిర్ణయానికి కట్టుబడింది. మరుసటి రోజు ఉదయం డైటింగ్ మొదటి రోజు. లావణ్య యోగా మ్యాట్ మీద కూర్చొని దీర్ఘంగా శ్వాస తీసుకుంటోంది. ఆమె ముందు ఒక చిన్న గిన్నెలో మొలకెత్తిన పెసలు ఉన్నాయి. ఓం శాంతి. ఆకలిని జయించాలి. నా మనసు నా ఆధీనంలో ఉంది.
వంటగది నుంచి వచ్చే ఆ పూరీ వాసన కేవలం ఒక భ్రమ. అది మాయా, మాయా. అంతలోనే శారద 2 ప్లేట్లు పట్టుకుని అక్కడికి వచ్చింది. ఒక ప్లేట్లో పొగలు కక్కుతున్న ఉప్మా, దానిమీద కరిగిన నెయ్యి, పైన జీడిపప్పులు. రెండో ప్లేట్లో ఉబ్బిన పూరీలు, ఆలూకూర. ఆ వాసనకు లావణ్య ఏకాగ్రత దెబ్బతింది. చూశావా రవి, ఎలా ఎండిపోయిందో చూడు. రాత్రంతా సరిగ్గా నిద్రపోయినట్టు లేదు. మొహం పీక్కుపోయింది. ఆ ఆకుపీచు తింటే ప్రాణం నిలుస్తుందా? చూడు బంగారం, అమ్మ సెంటిమెంట్ తట్టుకోవడం కష్టం. ఒక్క పూరి తిను, ఆపరేషన్ డైటింగ్ ఫెయిల్ అవదు. దాన్ని చీట్ మీల్ అంటారు. వద్దు, నేను నా నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. నా మీద ఒట్టమ్మా, ఒక్క ముక్క. ఈ ఉప్మా నీకోసమే చేశాను. నిన్న రాత్రి నువ్వు డైటింగ్ అన్నావని నాకు నిద్ర పట్టలేదు. దేవుడికి మొక్కుకున్నాను, నా కోడలికి మంచి బుద్ధి ప్రసాదించు స్వామి అని. ఈ ప్రసాదం తినకపోతే దేవుడు కూడా ఒప్పుకోడు. అత్తయ్యా, ప్లీజ్ నన్ను నా మానాన వదిలేయండి. ఈ మొలకలు చాలా ఆరోగ్యకరమైనవి. ఆరోగ్యమా? వీటిని మన పశువులకే వేస్తాం, మనుషులు తినేవి కావివి. సరే, నీకు పూరీ ఉప్మా వద్దంటే కనీసం ఈ పండ్ల రసమైనా తాగు. శారద ఒక పెద్ద గ్లాసుడు పళ్లరసం తెచ్చింది. అది చూడ్డానికి నారింజ రసంలా ఉంది. లావణ్య సరేనని తీసుకుని ఒక గుక్క తాగింది. తాగగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అత్తయ్యా, ఇది పళ్లరసం కాదు. ఇందులో బాదం, జీడిపప్పు, ఖర్జూరాలు, తేనె ఇంకా ఏవేవో వేశారు. ఇది జ్యూస్ కాదు, ఒక లిక్విడ్ లడ్డూలా ఉంది. అవునమ్మా, ఉత్త పళ్లరసం తాగితే నీరసం వస్తుంది కదా, అందుకే కొంచెం బలం కోసం అన్నీ కలిపాను. ఇది తాగితే నీ డైటింగ్ దెబ్బతినదు, నీరసం కూడా రాదు. చూసావా నీ అత్త ఎంత తెలివైందో? లావణ్య ఆ బలవర్ధకమైన జ్యూస్ను చూస్తూ నిస్సహాయంగా ఉండిపోయింది. ఆమె డైటింగ్ మొదటి రోజే అత్తగారి ప్రేమ ముందు ఓడిపోయేలా ఉంది. రవి మాత్రం తన పొదుపు కలలు కల్లలవుతున్నాయని గ్రహించి తలపట్టుకుని కూర్చున్నాడు. శారద ఇంటినుంచి రోజూ వచ్చే ఘుమఘుమలు 2 రోజులుగా ఆగిపోయాయి. ఉదయాన్నే వేయించే గారెల వాసన లేదు, మధ్యాహ్నం బండే బిర్యానీ సువాసన లేదు. పక్కింటి పంకజంకు ఇది చాలా అనుమానాస్పదంగా అనిపించింది. తన గూఢచారి నెట్వర్క్ను యాక్టివేట్ చేసింది. వీధి చివర పంపు దగ్గర పంకజం మరో 2 మహిళలతో మాట్లాడుతోంది. గమనించారా? శారదక్క ఇంట్లో పొయ్యి వెలగడం లేదు. 2 రోజులుగా కనీసం పోపు వాసన కూడా రాలేదు. నా అనుమానం నిజమైంది. ఏంటి నీ అనుమానం? ఆ తిండిపోటీ తర్వాత లావణ్య ఆరోగ్యం దెబ్బతింది. అజీర్తి చేసి కడుపు ఉబ్బరంతో బాధపడుతోందట. వైద్యుడు వచ్చి కనీసం మంచినీళ్లు కూడా తాగద్దని చెప్పాడట. శారదక్క ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతోంది. అయ్యో పాపం, అంత తింటే అరగక ఏమవుతుంది? మనం వెళ్ళి పరామర్శించి వద్దామా? ఇప్పుడే వద్దు. అసలు నిజం బయటపడే సమయం కోసం ఎదురుచూడాలి. దాని పొగరు అణిగిపోయింది. ఇప్పుడు నా వంతు. ఈసారి శారదక్క నా కాళ్లమీద పడాలి. పంకజం మనసులో కొత్త కుట్రలు రూపుదిద్దుకుంటున్నాయి. లావణ్య డైటింగ్ విషయం తెలియని ఆమె దాన్ని అనారోగ్యంగా చిత్రీకరించి శారదను అందరి ముందు దోషిగా నిలబెట్టాలని పథకం వేసింది. 2 రోజుల డైటింగ్ తర్వాత లావణ్య పరిస్థితి దయనీయంగా మారింది. పగలంతా అత్తగారి కళ్ళుగప్పి మొలకలు, ఆకుకూరలతో గడిపినా రాత్రి అయ్యేసరికి ఆమెలోని తిండి రాక్షసి నిద్రలేచింది. కడుపులో ఎలుకలు కాదు, డైనోసార్లు పరుగెడుతున్నట్లు అనిపించింది. అర్ధరాత్రి 2 గంటల సమయం. ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. లావణ్య నెమ్మదిగా మంచం దిగి అడుగులో అడుగు వేసుకుంటూ వంటగది వైపు బయలుదేరింది.
ఆమె నడక ఆహారం కోసం వేటకు వెళుతున్న పులిని తలపించింది. వద్దు లావణ్య, ఇది తప్పు. ఆత్మనిగ్రహం, ఆత్మనిగ్రహం. కాని ఒక్క చిన్న ముక్క, ఒక్కటి ఫ్రిడ్జ్లో నిన్న అత్తయ్య చేసిన గులాబ్జాములు ఉంటాయి. అవి నన్ను పిలుస్తున్నాయి. రా లావణ్య, రా అని పాడుతున్నాయి. ఫ్రిడ్జ్ దగ్గరికి చేరుకుంది. నెమ్మదిగా శబ్దం రాకుండా తలుపు తెరిచింది. ఫ్రిడ్జ్ లైటు వెలుగులో లోపలున్న పదార్థాలు స్వర్గంలా కనిపించాయి. గులాబ్జామ్ గిన్నె, మిగిలిపోయిన చికెన్ కూర, చీజ్ ముక్కలు, చాక్లెట్ కేక్ అన్నీ ఆమెను ఆహ్వానిస్తున్నట్లు ఉన్నాయి. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఒక పెద్ద గులాబ్జామ్ తీసుకుని నోట్లో పెట్టుకోబోయింది. అంతే, వంటగది లైటు వెలిగింది. లావణ్య గుండె ఆగినంత పనైంది. చేతిలోని గులాబ్జామ్తో సహా విగ్రహంలా నిలబడిపోయింది. ఎదురుగా రవి చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. అది దాహం వేసి మంచినీళ్ల కోసం వచ్చాను. ఈ జామ్ గిన్నె అడ్డుగా ఉంటే పక్కన పెడుతున్నాను. నిజమా? అయితే నీ చేతికి అంటుకున్న ఆ పాకమేంటి? నేను నిన్ను 2 రోజులుగా గమనిస్తున్నాను. పగలు యోగిలా నటిస్తూ రాత్రి భోగిలా మారుదామని ప్లాన్ చేశావా? నాకు తెలుసు, ఈ ఆకుపీచుల డైటింగ్ నీ వల్ల కాదని. రా, ఇద్దరం కలిసి ఈ కేక్ పనిపడదాం. రవి ఫ్రిడ్జ్లో నుంచి చాక్లెట్ కేక్ తీశాడు. ఇద్దరూ కిచెన్ ఫ్లోర్పై కూర్చుని ఒకరికొకరు తినిపించుకుంటూ దొంగచాటుగా కేక్ తినడం మొదలుపెట్టారు. పాత దొంగతిండి రోజులు గుర్తుకు వచ్చి ఇద్దరూ నవ్వుకున్నారు. తరువాత రోజు సాయంత్రం లావణ్య తన డైటింగ్ ప్రణాళిక విరమించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. డైనింగ్ టేబుల్ వద్ద ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. టేబుల్ మీద ఒక్క వస్తువు కూడా లేదు. అది చూసి శారద గుండె తరుక్కుపోతోంది. రవి ముఖంలో మాత్రం ఎలాంటి భావం లేదు. అతను ఫలితం ముందే ఊహించాడు. అత్తయ్యా, రవిగారు, గడిచిన 3 రోజులుగా నేను చేసిన ఈ డైటింగ్ అనే ప్రయోగం ద్వారా నేను కొన్ని నిజాలు తెలుసుకున్నాను. ఏంటమ్మా ఆ నిజాలు? నీకు ఏదైనా అనారోగ్యం చేసిందా? లేదు అత్తయ్యా, నేను తెలుసుకున్న నిజమేంటంటే మన సంతోషం మన కడుపులోనే ఉంటుంది. ఆకలితో ఉండటం గొప్ప కాదు. అందరితో కలిసి ప్రేమగా తినడంలోనే అసలైన ఆనందముంది. కాబట్టి నేను నా డైటింగ్ను విరమించుకుంటున్నాను. ఆ మాట వినగానే శారద ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. ఆనందంతో ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. అమ్మయ్యా, నా బంగారం అసలైన నిజాన్ని తెలుసుకుంది. పండగ చేసుకోవాలి. రవి వెంటనే వెళ్లి స్వీట్లు, చికెన్ పట్రా. ఈరోజు మన ఇంట్లో మళ్లీ పండగే. ఆగండి, ఈ శుభ సందర్భంలో నేను కూడా కొన్ని వాస్తవాలు అందరి ముందు ఉంచాలి. రవి ఒక కాగితాన్ని లావణ్య ముందు పెట్టాడు. ఇది లావణ్య డైటింగ్ చెయ్యకముందు నెల కిరాణా బిల్లు 30,000 రూపాయలు. తరువాత రెండో కాగితం పెట్టాడు. ఇది లావణ్య డైటింగ్ చేసిన ఈ 3 రోజుల ఖర్చు, కేవలం 300 రూపాయలు. అది కూడా ఆకుకూరలకి. నీ ఆనందం ముఖ్యం బంగారమా, కాదనను. కాని నీ ఆనందం నా జేబుకు చిల్లు పెడుతోంది. కాబట్టి ఒక చిన్న ఒప్పందం. తిను వద్దనను, కాని కొంచెం జాగ్రత్తగా తిను. రవి మాటకు లావణ్య, శారద ఇద్దరూ గట్టిగా నవ్వేశారు. ఇంట్లో మళ్లీ పాత వాతావరణం నెలకొంది. ఆ ఇంట్లో తిండి ఒక సమస్య కాదు, ఒక వేడుక. ప్రేమ, నవ్వులు, అప్పుడప్పుడు కిరాణా బిల్లుల గురించిన చిన్న చిన్న ఆందోళనల మధ్య వాళ్ల తిండి పండగ అలా కొనసాగుతూనే ఉంది.